హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ కాఫ్కా ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసాం కదా. ఈ వీడియోలో ఆ ప్రొడ్యూసర్కి అవసరమైన కాన్ఫిగరేషన్ని కంప్లీట్ చేద్దాం. అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ని ఓపెన్ చేయాలి, లేకుంటే అప్లికేషన్ డాట్ వైఎంఎల్ ఫైల్ని ఓపెన్ చేయాలి. సో అది ఎస్ఆర్సి మెయిన్ రీసోర్సెస్ అప్లికేషన్ డాట్ వైఎంఎల్ ఫైల్. యాక్చువల్లీ ప్రాపర్టీస్ ఫైల్ ఈజీగా ఉంటుంది మనం కాన్ఫిగర్ చేసేదానికి. అప్లికేషన్ యామల్లో కొంచెం స్ట్రగుల్ అవ్వాలి, ఎందుకంటే అది ఫార్మేట్ అనేది కరెక్ట్గా ఉండాలి. దట్స్ ఓకే. మొదటగా మనం అప్లికేషన్ పోర్ట్ని కాన్ఫిగర్ చేద్దాం. పోర్ట్ని కానీ మనం కాన్ఫిగర్ చేయకపోతే బై డిఫాల్ట్గా 8080 ఉంటుంది. సో నాకైతే 8080 డిఫాల్ట్ పోర్ట్ చూసారా, డిఫాల్ట్ పోర్ట్ 8080 వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే 8080 కంటే కాఫ్కాకి ఒక్కసారి, ఇది లాస్ట్ టైం కాఫ్కా పోర్ట్ ఎక్కడ ఎండ్ అయింది, 1992 నుంచి స్టార్ట్ అయ్యి 1997కి ఎండ్ అయింది. సో 1998 పెట్టుకుందాం. 92 నుంచి స్టార్ట్ అయ్యాయి కదా. ఓకే, 9080 పెట్టుకుందాం. కాఫ్కా సిరీస్ అంతా 9080 పెట్టుకుందాం. తర్వాత స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు 8080 సిరీస్లో పెట్టుకుందాం. ఓకే, పోర్ట్ అనేది సూపర్. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ చెప్తా. సర్వర్ డాట్ పోర్ట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇక్కడ కమెంట్ చేస్తాను దీన్ని. 0 ఇస్తే ఏమవుతుందంటే అప్లికేషన్ స్టార్ట్ అయ్యే సమయంలో అవైలబుల్ ర్యాండమ్ పోర్ట్ని స్ప్రింగ్ బూట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. డెవలప్మెంట్ లేదా టెస్టింగ్ సమయంలో మల్టిపుల్ ఇన్స్టెన్స్ రన్ చేయాలనుకున్నప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ సిరీస్ లో కన్సిస్టెన్సీ కోసం నేను 9018 యూస్ చేస్తున్నాను. కాఫ్కా ప్రొడ్యూసర్ కి చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ మనం ఇప్పుడు కాన్ఫిగర్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి మనకు కావాల్సింది, ఇక్కడ సెర్చ్ చేద్దాం, కాఫ్కా డాట్ ప్రొడ్యూసర్. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనకు కావాల్సింది స్ప్రింగ్ డాట్ కాఫ్కా డాట్ ప్రొడ్యూసర్ డాట్ బూట్ స్ట్రాప్ సర్వర్స్. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ హోస్ట్ పోర్ట్ పెయిర్స్ టు యూజ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ది ఇనిషియల్ కనెక్షన్ టు ద కాఫ్కా క్లస్టర్ ఓవర్ రైడ్స్ ది గ్లోబల్ ప్రాపర్టీస్ ఫర్ ప్రొడ్యూసర్స్. అంటే ఇక్కడ కాఫ్కా బ్రోకర్ అడ్రస్ ని ఇవ్వాలి. మన కాఫ్కా క్లస్టర్ లో ప్రస్తుతం 3 బ్రోకర్స్ ఉన్నాయి కదా. సో ఆ 3 బ్రోకర్స్ ని ఇక్కడ మనం కాన్ఫిగర్ అనేది చేద్దాం. సో ఫస్ట్ దీన్ని అయితే కాపీ చేసుకుంటా, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే, ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసింది ప్రెసెంట్ అయితే. సో బూట్ స్ట్రాప్ సర్వర్స్ ఒకటి, సారీ ఇంకొక ప్రాపర్టీ వచ్చి ప్రొడ్యూసర్ డాట్ కీ సీరియలైజర్ కావాలి మనకు. ఓకే, స్ప్రింగ్ కాఫ్కా ప్రొడ్యూసర్ జస్ట్ కీ సీరియలైజర్ని కాపీ చేసుకుంటే సరిపోద్ది. సో ఎంటర్ ఇచ్చి రాంగ్లో వచ్చింది కీ సీరియలైజర్. సో నెక్స్ట్ వచ్చి వాల్యూ సీరియలైజర్. సో ఈ 3 కాన్ఫిగరేషన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ అయితే బూట్ స్ట్రాప్ సర్వర్స్ ని కాన్ఫిగర్ చేయాలి. లోకల్ హోస్ట్ కోలన్ 1992 లోకల్ హోస్ట్ కోలన్ 1994 లోకల్ హోస్ట్ కోలన్ 1996. 3 బూట్ స్ట్రాప్ సర్వర్స్ ని మనం కాన్ఫిగర్ చేసాం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రొడ్యూసర్ అన్ని బ్రోకర్స్ కి కనెక్ట్ అవ్వదు. ఈ లిస్ట్ ఉంది కదా 1992 till 1996, ఈ లిస్ట్ లో ఉన్న ఏదైనా ఒక రీచబుల్ బ్రోకర్ కి కనెక్ట్ అయ్యి క్లస్టర్ మెటా డేటాని తీసుకుంటుంది. అంటే ఆ మెటా డేటా ద్వారా ఏ టాపిక్ ఏ బ్రోకర్ లో ఉందో తెలుసుకొని ఆ రిక్వైర్డ్ బ్రోకర్ కి మెసేజ్ అనేది పంపుతుంది. అందుకే దీన్ని బూట్ స్ట్రాప్ సర్వర్స్ అంటాం. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో బేసిక్ ఏం చేస్తారంటే రిడెండెన్సీ కోసం సాధారణంగా మల్టిపుల్ బ్రోకర్స్ అనేవి ఇస్తారు. సో మీరు ఒక్క బ్రోకర్స్ తో వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఆల్రెడీ 3 బ్రోకర్స్ ని రన్ చేసాం కాబట్టి ప్రీవియస్ వీడియోలో మనం 3 అడ్రస్ ని ఇచ్చారు. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంది, కీ సీరియలైజ్. హైలైట్ చేశాను చూడండి, కీ సీరియలైజర్. ప్రీవియస్ వీడియోలో మనం కాఫ్కాకి మెసేజ్ ని కీ వాల్యూ పేరు ఫార్మేట్ లో పంపాం కదా, మీకు గుర్తుంటుంది, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా పంపాం. కాఫ్కా నెట్వర్క్ మీద డేటాని బైట్స్ రూపంలో పంపుతుంది కాబట్టి జావా ఆబ్జెక్ట్ ని బైట్స్ గా కన్వర్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ బైట్ కదా, సో దాన్ని ఏమంటాము, సీరియలైజేషన్ ప్రాసెస్ అంటాం కదా. సో మనకి మెసేజ్ కీ టైప్ వచ్చి స్ట్రింగ్ కాబట్టి మనం ఏం చేసుకుందామంటే ఏదైనా ఒక స్ట్రింగ్ సీరియలైజర్ ని తీసుకుందాం. మన ప్రాజెక్ట్ లోనే సెర్చ్ చేద్దాం, స్ట్రింగ్ సీరియలైజర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అపాచీ కాఫ్కా కామన్ సీరియలైజేషన్, ఇది ఓపెన్ చేద్దాం. సో మనం ఎప్పుడైనా ఫుల్లీ క్వాలిఫైడ్ పాత్ ని ఇవ్వాలి. సో ఈ ప్యాకేజ్ ని కాపీ చేసుకొని కీ సీరియలైజర్ ఇద్దాం. ఆ క్లాస్ వచ్చి స్ట్రింగ్ సీరియలైజర్ కాబట్టి కాపీ చేసుకొని పేస్ట్ ఇచ్చేసా. సో ఈ స్ట్రింగ్ సీరియలైజర్ అపాచీ కాఫ్కా లైబ్రరీలోనే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఓఆర్జీ అపాచీ కాఫ్కా కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ అపాచీ లైబ్రరీలోనే మనకు ఇది
ఈ క్లాస్ అనేది ఉంది. సార్ మళ్ళీ చూద్దాం. ఓకే. మనకు యూయూఐడీ సీరియలైజర్ ఉంది. ఇంటీజర్ సీరియలైజర్ ఉంది. ఓకే. మనకు కావాల్సిన డేటా టైప్‌ని బట్టి మనం ఇక్కడ సీరియలైజేషన్ క్లాస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ప్రెజెంట్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ బేస్డ్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చి వాల్యూ సీరియలైజర్. మనం ఫ్యూచర్ వీడియోస్‌లో ఏం చేస్తామంటే జావా ఆబ్జెక్ట్‌ని కాఫ్కాకి పంపుతాం కదా! అవి కాఫ్కాకి పంపే ముందు జేసన్‌గా కన్వర్ట్ అవ్వాలి. సో, అందుకోసం ఏం చేద్దామంటే జేసన్ సీరియలైజర్‌ని వాడదాం. ఇక్కడ జేసన్ సీరియలైజర్ ఉందా? బూలియన్, డబుల్, ఫ్లోట్, జేజే. ఓకే. జేసన్ ఇక్కడ లేదు. సెర్చ్ చేద్దాం. ఎక్కడైనా మ్యాచ్ అయితే దాన్ని తీసుకుందాం. సీరియలైజర్. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! కాఫ్కా సపోర్ట్ అని. హుహు. స్ప్రింగ్ టీమోడే కాఫ్కాకి సంబంధించిన జేసన్ అనేది ఇచ్చాడు. సో, ఈ క్లాస్ అనేది అపాచీ కాఫ్కా లైబ్రరీలో లేదు. స్ప్రింగ్ టీమే ప్రొవైడ్ చేస్తుంది. కాఫ్కా అనే ఒక లొకేషన్ డైరెక్టరీని ఇచ్చి. ఓకే. మీరు చూసుకోవచ్చు. ఇది స్ప్రింగ్ ఫ్రేమ్. ఓకే. ఇక్కడ మనకు కాఫ్కాలో ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని తీసేసుకుందాం హ్యాపీగా, ప్రాబ్లం లేదు. కాపీ. ఫుల్లీ పాత్ ఇవ్వాలి కాబట్టి జాక్సన్. కాపీ. డాట్ వి. ఎర్రర్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఓకే. కాలన్ మిస్ అయింది. కాఫ్కా టాపిక్‌ని కోడ్ ద్వారా క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ముందుగా మనం ఒక కాన్ఫిగరేషన్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. మెయిన్ జావా. సో, ఇక్కడ ఏం చేద్దామంటే ఒక ప్యాకేజ్‌ని క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్తే ఇక్కడ ప్యాకేజ్ అని ఉంది కదా! సో, ప్యాకేజ్‌లో కాన్ఫిగ్ అని ఒక ప్యాకేజ్ ఇద్దాం. ఈ కాన్ఫిగ్‌లో ఓకే. మేబీ మల్టిపుల్ కాన్ఫిగ్స్ ఉంటాయి కదా! సో, ఇంకో ప్యాకేజ్‌ని కూడా ఇస్తా. కాఫ్కా అని ఇస్తా. కాఫ్కాకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అంతా ఈ ప్యాకేజ్‌లో మనం క్రియేట్ చేద్దాం. సో, క్లాస్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. కాఫ్కా. సో, ఫస్ట్ ఇది కాన్ఫిగరేషన్ క్లాస్ కాబట్టి కాన్ఫిగరేషన్ అనోటేషన్ యూజ్ చేసుకుందాం. ఈ క్లాస్‌లో న్యూ టాపిక్‌ని రిటర్న్ చేసే ఒక బీన్ మెథడ్‌ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్ న్యూ టాపిక్ ఫస్ట్‌ది ఉంది కదా! ఇది. సో, మన టాపిక్ నేమ్ వచ్చి ఓకే. యూజర్ క్రియేటెడ్ కాబట్టి యూజర్‌ని క్రియేట్ చేద్దాం. సింపుల్ రెస్ట్ ఎండ్ పాయింట్స్ కూడా క్రియేట్ చేద్దాం లేటర్‌గా. సో, యూజర్ క్రియేటెడ్ ఈవెంట్స్ టాపిక్ 1 అని ఇస్తున్నా. సో, ఈ మెథడ్‌లో ఏం చేద్దాం? టాపిక్ బిల్డర్ ఫ్రమ్ ది కాఫ్కా డాట్ నేమ్. టాపిక్ నేమ్ అనేది ఎలా ఇద్దాం? ఇలా ఇద్దాం. యూజర్ క్రియేటెడ్ ఈవెంట్స్ టాపిక్ 1. సో, ఇది ఒక మన టాపిక్ నేమ్. సో, ఇది బిల్డర్ క్లాస్ కాబట్టి బిల్డ్ మెథడ్ ఇచ్చేద్దాం. ఓకే. సో, టాపిక్ నేమ్ ఇచ్చాం. సో, తర్వాత మనకు కావాల్సిందేంది? పార్టీషన్స్ కావాలి కదా! సో, పార్టీషన్స్ ఎన్నిద్దాం? 3 బ్రోకర్స్ ఉన్నాయి కాబట్టి 3 పార్టీషన్స్ అనేవి ఇచ్చేద్దాం. సో, పార్టీషన్స్ తర్వాత మనకు కావాల్సింది డాట్ రెప్లికాస్ అని ఉంది కదా! రెప్లికాస్ కూడా 3 ఇచ్చేద్దాం. సో, తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇద్దాం. సో, మినిమమ్‌గా మ్యాప్ ఆఫ్ డాట్ రెప్లికాస్. సో, మినిమమ్ 2 రెప్లికాస్ అక్నాలెడ్జ్ చేసేటట్టు ఇలా ఇద్దాం. సో, ఒకసారి మీకు ఈ కాన్ఫిగరేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. మొదటగా టాపిక్ డాట్ బిల్డర్ డాట్ నేమ్ అని ఉంది కదా! సో, ఇదేం చేస్తుందంటే ఇక్కడ టాపిక్ నేమ్‌ని స్పెసిఫై చేస్తున్నాం. అంటే అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ టాపిక్ లేకపోతే స్ప్రింగ్ కాఫ్కా ఏం చేస్తదంటే ఆటోమేటిక్‌గా ఈ టాపిక్‌ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఉంటే క్రియేట్ చేయదు. సో, నెక్స్ట్ ఉంది కదా! పార్టీషన్స్ అని. సో, పార్టీషన్ అంటే మనకు తెలుసు కదా! టాపిక్ ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పార్టీషన్ అనమాట. అంటే కాఫ్కా టాపిక్ అనేది మల్టిపుల్ పార్టీషన్‌గా డివైడ్ అవుతుంది. సో, ఎందుకు డివైడ్ అవుతుందంటే దీనివల్ల మెసేజెస్‌ని పారలెల్‌గా ప్రాసెస్ చేయవచ్చు. ఓకే. టాపిక్ ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పార్టీషన్స్ ఫర్ ది పారలలైజింగ్ ప్రాసెస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ టాపిక్‌ని 3 మైక్రో సర్వీస్ కన్జ్యూమ్ చేస్తున్నాయి అనుకుందాం. ఒక్కో మైక్రో సర్వీస్ ఒక్కో పార్టీషన్‌ని కన్జ్యూమ్ చేస్తుంది. దానివల్ల పారలెల్ ప్రాసెసింగ్ అనేది అవుతుంది. దీనివల్ల ప్రాసెసింగ్ స్పీడ్ అనేది కూడా పెరుగుతుంది. మరియు కాఫ్కా సిస్టమ్ యొక్క త్రూపుట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, నెక్స్ట్ ఉంది కదా! రెప్లికాస్. రెప్లికా అంటే అదే పార్టీషన్‌కి కాపీని ఇతర కాఫ్కా బ్రోకర్‌లో స్టోర్ చేయడం అన్నమాట.
అంటే మన కాఫ్కా క్లస్టర్‌లో 3 బ్రోకర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి రెప్లికాస్‌ని 3గా ఇచ్చాం. ఒకవేళ 2 గాని రన్ అయితే 2 అనేది ఇక్కడ ఇవ్వాలా. సో, దీనివల్ల ఒక బ్రోకర్ డౌన్ అయినా మరో బ్రోకర్‌లో రెప్లికా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి డేటా లాస్ అయ్యే అవకాశాలు తగ్గి డ్యూరబిలిటీ మరియు హై అవైలబిలిటీగా ఉంటుందన్నమాట. సో, తర్వాత కాన్ఫిగరేషన్ వచ్చి డాట్ కాన్ఫిగ్స్ మ్యాప్ ఆఫ్ మిన్ ఇన్ సింక్ రెప్లికాస్. సో, ఇక్కడ నేను 2 అనే వాల్యూ ఇచ్చా. అంటే ప్రొడ్యూసర్ మెసేజ్ పంపించినప్పుడు కనీసం 2 బ్రోకర్స్ ఆ మెసేజ్‌ని సక్సెస్‌ఫుల్‌గా అక్నాలెడ్జ్ చేయాలి. అప్పుడే ప్రొడ్యూసర్‌కి సక్సెస్ రెస్పాన్స్ అనేది వస్తుంది. దీనివల్ల రిలయబిలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్రాజెక్ట్‌ని ఇంతవరకు మనం బిల్డ్ చేయలేదు కదా! సో, ఫస్ట్ టైమ్ బిల్డ్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా! రీలోడ్ ఆల్ ద మెవెన్ దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సింక్ అని ఉంది కదా! సింక్ పై కూడా క్లిక్ చేద్దాం. తర్వాత డౌన్లోడ్ సోర్సెస్ అండ్ డాక్యుమెంటేషన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా డౌన్లోడ్ సో, ఇక్కడ ఉంది కదా! జనరేట్ సోర్సెస్ అండ్ అప్డేట్ ద ఫోల్డర్స్ ఫర్ ఆల్ ద ప్రాజెక్ట్స్. దానిపైన కూడా క్లిక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే సో, మీకు కమాండ్ ఉంటే డైరెక్ట్‌గా కమాండ్ ఇచ్చేయొచ్చు. సో, లైఫ్ సైకిల్‌లోకెళ్ళి మీకు టార్గెట్ ఫోల్డర్ జనరేట్ అయిందా? ఆల్రెడీ అయ్యుంది. సో, టార్గెట్ ఉంది కదా! దానిపై క్లీన్ చేద్దాం. ఒకసారి మెవెన్ ఉందా లేదా చెక్ చేస్తుందా? రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ మోడల్ సెట్టింగ్స్, లాంగ్వేజ్ లెవెల్ 21, Temurin is perfect, 21 is perfect, SDK 21 Temurin వాడుతున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చి సెట్టింగ్స్. సో, మనం వ్రాపర్ యూజ్ చేయమని ఇచ్చున్నాము. సో, మనకు ఆల్రెడీ మెవెన్ ఉంది కాబట్టి సో, మెవెన్ లొకేషన్ ఇచ్చేద్దాం ఇక్కడ. సో, మెవెన్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేసున్నాం? డెవ్ సాఫ్ట్‌వేర్స్. ఓకే. నేనైతే ఇక్కడ మెవెన్ లొకేషన్ ఇచ్చా. సో, మీరు కావాలంటే వ్రాపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, సిన్స్ మెవెన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మెవెన్ డాట్ ఎంవీఎన్ ఉంది కదా! సో, ఇది మనకి ఇంకా అవసరం ఉండదు. సో, సెట్టింగ్స్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో, అప్లై ఓకే. సో, నేను ఇప్పుడు ఏం కమాండ్ ఇస్తానంటే ఎంవీఎన్ క్లీన్ ఒకసారి చూద్దాం. సో, మెవెన్ అనేది బిల్డ్ టూల్ అన్నమాట. ఇవి రిక్వైర్డ్ జార్స్‌ని డౌన్‌లోడ్ చేస్తుంది. ఓకే. బిల్డ్ సక్సెస్. మనం టార్గెట్ ఫోల్డర్‌లో మనకి జార్ అనేది జనరేట్ అయిపోయింది చూడండి. టెక్వికా కాఫ్కా ప్రొడ్యూసర్ మైక్రో సర్వీస్ 0.0.1 ఓకే. సో, ఇప్పుడు అప్లికేషన్‌ని రన్ చేద్దాం. సో, ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా! రన్. ఓకే. వెబ్ సర్వర్ ఫెయిల్డ్ టు పోర్ట్ 9080 వాస్ ఆల్రెడీ ఇన్ యూజ్. ఓకే. ఐడెంటిఫై 9080 పోర్ట్ ఎక్కడ యూజ్ చేసున్నాను నేను? ఓకే. నాకు అర్థం కావట్లేదు 90, 80 ఎక్కడుందో. బట్ దాన్నంతా ఇప్పుడు నేను ట్రేస్ చేయలేను కాబట్టి 90, 90, 81తో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ రన్ చేద్దాం. సో, టామ్ క్యాట్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ 90, 81. సో, మనకిప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ కాఫ్కాని రన్ చేయాలి కదా! సో, రన్ చేయాలంటే మీకు కమాండ్ ఉంది కదా! ఇది. కాపీ కాఫ్కా సర్వర్ 1ని స్టార్ట్ చేద్దాం. అదే విధంగా సర్వర్ 2ని కూడా స్టార్ట్ చేద్దాం. సో, అదే విధంగా సర్వర్ 3ని కూడా మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే. 3 సర్వర్స్ అనేది అప్ అండ్ రన్నింగ్‌లో ఉంది. ఒకసారి లిస్ట్ ఔట్ చేద్దాం. మన టాపిక్ నేమ్ కంట్రోల్ సి. ఓకే. ఇవొచ్చి ఎగ్జిస్టింగ్ టాపిక్స్. టెక్వికా ఐఫన్ టాపిక్ 1 టాపిక్ ఈ 2 టాపిక్స్ అనేవి ప్రీవియస్‌గా నేను క్రియేట్ చేశా. సో, ఇప్పుడు రీస్టార్ట్ చేద్దాం. సో, నేను చేసిన మిస్టేక్ ఏందంటే @bean అనేది యాడ్ చేయలా. సో, ఇప్పుడు maven clean, maven install. ఓకే. బిల్డ్ సక్సెస్. ఇప్పుడు రన్ చేద్దాం. సో, ఇష్యూ అర్థమైంది కదా! ఎందుకు టాపిక్ క్రియేట్ చేయలేదో. @bean అనేది యాడ్ చేయలే. అప్లికేషన్ అనేది అప్ అండ్ రన్నింగ్‌లో ఉంది. సో, ఇప్పుడు
లిస్ట్ ఔట్ చేద్దాం మళ్ళీ టాపిక్ క్రియేట్ అయ్యిందా లేదా కోడ్ నుంచి. సూపర్ గదా! యూజర్ క్రియేటెడ్ ఈవెంట్స్ టాపిక్ 1 అనేది కోడ్ నుంచి క్రియేట్ అయిపోయింది. సో, ఒకసారి దాన్ని డిస్క్రైబ్ చేద్దాం ఆ టాపిక్‌ని. ఇక్కడ మీరు చూసుకుంటే యూజర్ క్రియేటెడ్ ఈవెంట్స్ టాపిక్ 1 అనేది 3 పార్టీషన్స్‌గా డివైడ్ అయిపోయింది. సో, ఈచ్ పార్టీషన్‌కి లీడర్ 2, లీడర్ 3, లీడర్ 1 అనేది ఇది బ్రోకర్ అనేది లీడర్ అండ్ ఫాలోవర్ కాన్సెప్ట్‌తో ఇది క్రియేట్ చేసుకుంటుంది. సో, అక్కడ మనకు అవసరం లేదు. సో, రెప్లికాస్ చూసారు గదా! ఈ పార్టీషన్ 0 పార్టీషన్ అనేది సో, రెప్లికా 231 బ్రోకర్‌లో స్టోర్ అయింది.